వార్తల్లో ముఖ్యం సార్ మనం ప్రీవియస్ గా కెపాసిటీ ఆఫ్ ది కాంట్రాక్ట్ వరకు లాంచ్ చెప్పుకున్నాం. కెపాసిటీ టు కాంట్రాక్ట్ పార్టీస్ వరకు చెప్పుకున్నాం కదమ్మా. ఓకే, నౌ సారీ రాజేష్ సార్, దీని దగ్గర అసెస్మెంట్ ఉంటుంది. దీని దగ్గర అసెస్మెంట్ ఇవి టచ్ అవ్వకూడదు. అమ్మ ఎవరుగా తిడుతున్నారమ్మా, మీ టచ్ చేసుకుంటాం. ఇది టచ్ అవ్వకూడదు. బటన్స్ టచ్ అయితే అప్పుడు వీటి మీద చిరాకు ఉంటుందంటే ఎక్కడెక్కడ వ్యక్తంగా ఉంది. ఓకే, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ డెఫినేషన్ చూస్తే కనుక నార్మల్ గా సెక్షన్ 13 ఏం చెప్తుందంటే కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ గురించి చెప్తుందండి. నార్మల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. 2 or more persons are said to be consent when they are agree upon the same thing in the same sense. మనం ఆల్రెడీ మనకు తెలుసు కన్సెన్సస్ యాడిడమ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది మనకి లాఫుల్ టెర్మినాలజీలో. కన్సెన్సస్ యాడిడమ్ అంటే సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అనేది ఆలోచించాలని చెప్పేసి దానికి ఫ్రీ కన్సెంట్ కి ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అంటే consent is said to section 14 deals with the consent of the section 14 deals with the free consent of the parties. Consent is said to be free when it is not caused by. Consent ante nothing but acceptance. Consent is nothing but acceptance. But a consent అనేది ఎలా ఉండాలంటే మన యాక్సెప్టెన్స్ ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ బయాస్డ్నెస్ గా ఉండాలి. ఆ బయాస్డ్నెస్ గా ఉండకూడదు అన్నమాట, వితౌట్ బయాస్. ఓకే, జనరల్ గా ఫ్రీ కన్సెంట్ అనేది కన్సెంట్ లేకపోవడం అనే సిచ్యువేషన్ ని మనకి యాక్ట్ లో కొన్ని ఆస్పెక్ట్స్ కింద డిఫైన్ చేశారు అనమాట. లైక్ ఫస్ట్ వన్ కోయర్షన్, సెకండ్ వన్ undue influence, థర్డ్ వన్ fraud, fourth one misrepresentation, and fifth one mistake. In these 5 scenarios there is no free consent అని చెప్పేసి మనకి యాక్ట్ చెప్తుందండి. రైట్, ఫస్ట్ యాక్ట్ డెఫినేషన్ ఏం చెప్పిందో ఒక్కసారి డీటెయిల్ గా చదువుతాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాను. Consent is said to be free when it is not caused by coercion as defined in section 15, undue influence as defined in section 16, fraud as defined in section 17, misrepresentation as defined in section 18, and mistake subject to the provisions of section 20, 21, 22. సో అందులో ఫస్ట్ మనకి దేని గురించి మాట్లాడుతున్నారంటే కోయర్షన్. ఫస్ట్ ఈ 5 ఆస్పెక్ట్స్ కనుక ఎఫెక్ట్ అవ్వకపోతే అక్కడ ఏమున్నట్టంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉన్నట్టంట. సరే, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ లేకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసానంటే కాంట్రాక్ట్ మనం ఏదైతే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎఫెక్టివ్ లోకి రావాలో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి రాదు. ఎందుకు అని చెప్పేసానంటే ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్, ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ మేకింగ్ ఎన్ఫోర్సిబుల్. కాంట్రాక్ట్ ఎన్ఫోర్సిబుల్ అవ్వాలంటే మనకి 4 కండిషన్స్ చెప్పారు సెక్షన్ 10 లో. అందులో చెప్పిన వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. అక్కడ వేర్ దెర్ ఇస్ నో ఫ్రీ కన్సెంట్ దెర్ ఇస్ నో
వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్. మరి ఎక్కడెక్కడ ఫ్రీ కన్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ కోవర్షన్. కోవర్షన్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ థ్రెట్. ఓకే, సో నార్మల్ గా ప్రతి దాంట్లోనే మనం ఏం మాట్లాడుకుంటాం అంటే డెఫినేషన్ చూస్తాం. ఆ డెఫినేషన్ నుంచి మనకు అలవాటు ఏంటంటే డెఫినేషన్ చూసి డెఫినేషన్ లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్నిటిని నీట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం యాజ్ యూజువల్ మన సినారియో. ఓకే, సో కాబట్టి ఫస్ట్ we will take up the coercion. So as usual coercion definition ఒకసారి చూస్తే coercion is committing or threatening to commit. మీరు కావాలంటే బుక్ పెట్టుకుని ఒక చిన్న నోట్స్ పెట్టుకుని దాంట్లో రాసుకోండి. జస్ట్ సింపుల్ వర్డ్స్ అన్నమాట. కోవర్షన్ అంటే ఇవి ఉండాలి అని చెప్పి దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, కోవర్షన్ ఇస్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్. అంటే ఒక పని చేయడం, వాడు ఏదైతే చెప్తాడో వాడు చెప్పింది చేయడం. సారీ, ఇక్కడ రాయడం సరిగా రావట్లేదు నాకు, కానీ కంగారు పడకండి. కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్. ఒక పని చేయడం కానీ చేస్తానని బెదిరించడం కానీ. అదేం పని అంటే ఎనీ యాక్ట్ ఫోర్బిడెన్ బై ద ఇండియన్ పెనల్ కోడ్ ఆర్ ది అన్లాఫుల్. ఓకే, ఫస్ట్ అక్కడ తాకండి. ఎనీ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్. ఇండియన్ పెనల్ కోడ్ ఏదైతే తప్పు అని చెప్పేసి చెప్తుందో ఆ తప్పు అని చెప్పిన ఆస్పెక్ట్ ని మనం చేయడం కానీ లేదా చేస్తాను అని చెప్పేసి మనం బెదిరించడం కానీ. సార్, ఇండియన్ పెనల్ కోడ్ లో తప్పు అని ఏం చెప్పారు అని చెప్పేసానంటే రైట్, మనం కొట్టడం కానీ తిట్టడం కానీ చంపుతాను బెదిరించడం కానీ ఏదైనా సరే మనకి ఇండియన్ పెనల్ కోడ్ లో మనకి టోటల్ గా ఇట్ ఈస్ ఫోర్బిడెన్ అన్నమాట. అంటే ఆ పని చేయకూడదు అని చెప్పేసి అని చెప్తున్నట్టు అనమాట. ఓకే, సో అలాంటిది చేయడం కానీ చేస్తానని బెదిరించినా సరే, అంటే ఒకసారి ఏ అనేవాడు పి అనేవాడికి కార్ అనేది అమ్ముతానని చెప్పి అక్కడ ఏ అనేవాడు బి అనేవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, నా కార్ని నీకు 50,000 కి అమ్ముతానని చెప్పేసండి. అప్పుడు బి అనేవాడు విల్లింగ్ గా లేడు, అయినా సరే వీడు నేను చంపేస్తాను అని చెప్పేసి బెదిరించి ఏం చేశాడంట, అక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయించాడంట బిని. దానికి యాక్సెప్టెన్స్ అనేది తీసుకున్నాడు బి దగ్గర నుంచి. దాన్ని ఏమంటాడంటే అక్కడ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది లేకుండా చూసాడు అనమాట. త్రూ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్, దట్ ఈస్ థ్రెటనింగ్ టు కమిట్. ఓకే, చంపేస్తానని బెదిరించి కారు అమ్మాడు అనమాట. రైట్ సార్, ఒకళ్ళు కొట్టడం చేస్తే కమిటింగ్, అది కొడతానని బెదిరిస్తే థ్రెటనింగ్ టు కమిట్. ఓకే, ఇంకేమన్నాడు డెఫినేషన్ కంటిన్యూ చేస్తే కనుక సెక్షన్ 15 చెప్పిన డెఫినేషన్ కంటిన్యూ చేస్తే ది లాఫుల్ డీటైనింగ్ అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ అని చెప్పేసి అన్నాడు, టు ద ప్రెజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్. ఓకే, అంటే తన కాని ప్రాపర్టీని తను డీటైన్ చేయడం కానీ డీటైన్ చేస్తానని బెదిరించడం కానీ. అంటే ఏ అనేవాడు బి అనేవాడి దగ్గరికి వెళ్ళి నా కార్ను నువ్వు కొనుక్కోకపోతే 50,000 కొనుక్కోకపోతే నీ బైక్ నేను హోల్డ్ చేసేస్తాను, తీసేసుకుంటాను అని చెప్పేసి వాడి కాని ప్రాపర్టీని వాడు ఏం చేస్తున్నాడు, డీటైన్ చేయడం కానీ డీటైన్ చేస్తానని బెదిరించడం కానీ చేసినట్లయితే డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ, ఓకే, టు ద ప్రెజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్ వాట్ ఎవర్ అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ ద ఎనీ అదర్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అవతల పార్టీని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయడానికి ఇలాంటివన్నీ చేస్తాయి. ఏమేమి యాక్ట్స్ ఉన్నాయని చెప్పేసానంటే ఫస్ట్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్, ద యాక్ట్ ఫోర్బిడెన్ బై లా, అండ్ డీటైనింగ్ ఆర్ అండర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ. ఇలా మనకి రెండు ఆస్పెక్ట్స్ గురించి చెప్పాడు. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని జనరల్ విషయాలు మాట్లాడుతాం. సార్, ఏ వెళ్ళి బిని థ్రెటన్ చేస్తేనే ఇక్కడ కోర్షన్ లోకి వస్తుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండు, ఏ తరపున ఇంకెవరైనా వెళ్ళి ఇక్కడ బిని థ్రెటన్ చేసినా ఇక్కడ కోర్షన్ లోకి వస్తుందా అని చెప్పేసని. ఓకే, ఇక్కడ డెఫినేషన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ కోర్షన్
is the committing or threatening to commit any act forbidden by Indian Penal Code అని చెప్పేసి చెప్పాడు. కానీ ఎక్కడ కూడా వీడే ఏ అనే పార్టీ ఎవడైతే ఉన్నాడో ఏ అనేవాడే కమిట్ అవ్వాలని చెప్పేసి అని ఇక్కడ చెప్పలేదు. ఓకే, అంటే అక్కడ యాక్ట్ అనేది చేసి ఉండాలి. ఆ యాక్ట్ అనేది ఇండియన్ పెనల్ కోడ్ చెప్పిన ఇండియన్ పెనల్ కోడ్ ఫోర్బిడెన్ చేసిన యాక్ట్ అనేది చేసి ఉండాలి. అది ఏ చేసినా పర్లేదు, ఏ తరపున ఇంకెవరు చేసినా పర్లేదు. ఓకే, అంటే వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ఇక్కడ ఏ అనే పార్టీ ఎవడైతే ఉన్నాడో ఏ అనే పార్టీయే కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ తరపున ఎవరైనా సరే, ఏ అపాయింట్ చేసిన పర్సన్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా సరే యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ చేసి ఇక్కడ బి చేత యాక్సెప్టెన్స్ అనేది తీసుకునేటట్టు చేసినట్లయితే దెన్ ఇట్ ఈస్ ఎ కోయర్షన్. ఓకే సార్, ఈసారి ఇంకొకటి చూద్దాం. ఏ అనేవాడు వెళ్ళి బి మీద ఏ అనేవాడు వెళ్ళి బి మీద కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వమని చెప్పేసి ఇక్కడ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ చేయలేదు. ఓకే, బి మీద చేయకుండా ఇక్కడ బి యొక్క సన్ ఉన్నాడు. ఓకే, బి సన్. ఈ బి సన్ ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఏ వెళ్ళి ఏం చెప్పాడంటే బి దగ్గర, నువ్వు కనుక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకపోతే నీ సన్ కొడతాను అని చెప్పేసి బి సన్ మీద కొడతాను అని చెప్పేసి ఇక్కడ బెదిరించాడు, కోయర్షన్ అప్లై చేశాడు. సో సార్ ఇక్కడ కాంట్రాక్టెడ్ పార్టీ మీద ఈ కోయర్షన్ అనేది అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ కోయర్షన్ ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి అంటే ఇక్కడ మళ్ళీ డెఫినేషన్కి వచ్చేస్తే ఏమంటున్నాడు, ద యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ అనేది కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ అన్నాడు. కానీ ఇక్కడ పార్టీ టు ద కాంట్రాక్టే చేయాలని లేదు, పార్టీ టు ద కాంట్రాక్ట్ మీదే చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా డెఫినేషన్ లో లేదు. సో వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్ దట్ దేర్ షుడ్ బి an act which is forbidden by Indian Penal Code has to be committed or threatening to committed. అంతేగాని ఇక్కడ పార్టీ టు ద కాంట్రాక్ట్ మీదే యాక్ట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఏ తరపున ఎవరైనా కానీ, బి మీద కానీ, బి తరపున ఎవరి మీదైనా కానీ, ఏ అనేవాడు కానీ, ఏకి సంబంధించిన పర్సన్ కానీ ఎవరైనా సరే ఇక్కడ కోయర్షన్ అప్లై చేశాడు అంటే కనుక, అంటే కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ కనుక చేసినట్లయితే దట్ ఈస్ టోటల్లీ కోయర్షన్. అంటే దాని అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటంటే కనుక బి ఏ అనేవాడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేలాగా యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చేటట్టు ఉంటే ఆటోమేటిక్ అది ఏమవుతుందండి, ఇట్స్ అ కోయర్షన్. ఓకే, ఇక్కడ ఏ అనేవాడు ఇలా రోడ్డు మీద ఒక పర్సన్ వెళ్తున్నాడు. ఓకే రైట్, సో కాల్ ఒకటి చోట చేయొచ్చట వస్తుంది, కంగారు పడు. ఓకే, ఇలా రోడ్డు మీద ఒక పర్సన్ వెళ్తుంటే ఏ వెళ్ళి వాడిని పట్టుకొని బీతో అంటున్నాడు, నువ్వు గనక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకపోతే ఈ పర్సన్ ని చంపేస్తా అని చెప్పేసి ఏ బెదిరించాడంట. బెదిరిస్తే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ and he is threatening to commit the act forbidden by Indian Penal Code. ఏదైతే చంపేస్తానని చెప్పేసి అన్నాడో, చంపేస్తాననేది ఏంటంటే థ్రెటనింగ్ టు కమిట్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్, బట్ నాట్ ఆన్ ది బి ఆర్ బీస్ రిలేషన్. ఈసారి బి కాదు, బి యొక్క కొడుకుని కాదు, ఎవరినంట, రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఒక పర్సన్ ని. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ ని చంపేస్తానని చెప్పేసి బెదిరించినప్పుడు బి వెళ్ళి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడంట. అప్పుడు కూడా ఏమవుతుంది, దట్ ఈస్ ఏ అనేవాడు ఏం అప్లై చేసినట్టు, కోయర్షన్ అప్లై చేసినట్టు. అండ్ ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఎందులోకి వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫ్రీ కన్సెంట్ లేనట్టు ఇక్కడ కాంట్రాక్ట్. సార్ ఇక్కడ నార్మల్ గా చూస్తే కనుక ఏ అనేవాడు కార్ ని 50,000 కి పీక్ అమ్మాడు అని చెప్పేసి చూసుకుంటే బయట వరకు ఎవరికైనా చూస్తే కనుక ఏ కార్ ఇచ్చేసాడు, బి 50,000 ఇచ్చేసాడు. సార్ ఇక్కడ కాంట్రాక్ట్ లో కన్సిడరేషన్ ఉంది, పార్టీస్ ఉన్నారు, 2 పార్టీస్ ఉన్నారు, బయర్ అండ్ సెల్లర్, ఇలా అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఏం లేదు, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ లేదు. అలాగని చెప్పేసి ఎవరు ప్రూవ్ చేసుకోవాలి, హూ హ్యాస్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ నో ఫ్రీ కన్సెంట్ లేదు అని చెప్పేసి ఇక్కడ ఎవరు వాళ్ళు ఏం చెప్పారు,
కనుక ఇక్కడ బి హ్యాస్ టు ప్రూవ్. ఎవరంటండి? బి హ్యాస్ టు ప్రూవ్ దట్. అంటే హూ ఇస్ సబ్జెక్ట్ ఇన్ ద కాంట్రాక్ట్? బి ఇస్ సబ్జెక్ట్ ఇన్ ద కాంట్రాక్ట్. నా డబ్బులు 50,000 అనవసరంగా వాడు తీసేసుకున్నాడు, వాడు పనికిరాని కారణం నాకు ఇచ్చేసాడు. దేనికోసం ఇలా ఎందుకు చేశానంటే కనుక ఇక్కడ ఏ బెదిరించడం వల్ల కానీ లేకపోతే ఇలా కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ చేయడం వల్ల నేను ఇక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను, లేకపోతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడిని కాదు అని చెప్పేసి ఇక్కడ బి హ్యాస్ టు ప్రూవ్. ఓకే, ఒక బి ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే అంటే కనుక అక్కడ ఏమవుతుందంటే if B is not able to prove, who has to pay అంటే ఇక్కడ కాంట్రాక్ట్ లోకి వ్యాలిడ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్టే. ఓకే, ఇక్కడ ఆబ్లిగేషన్ ఎవరి పేరు మీద ఉందండి? బి మీద ఉంది. ఓకే, హూ హ్యాస్ సఫర్డ్. ఇక్కడ నార్మల్ గా కాంట్రాక్ట్ యొక్క వ్యాలిడిటీ స్టేటస్ చూస్తే కనుక నార్మల్ గా బయట కనిపించే చూడడానికి కాంట్రాక్ట్ ఎలా ఉన్నది? వ్యాలిడ్ కాంట్రాక్ట్ లా కనిపిస్తుంది. అన్లెస్ అదర్వైజ్ బి గనక బయటకు వచ్చి చెప్పకపోతే. ఇప్పుడు బి గనక బయటకు వచ్చి చెప్తే అదేమవుతుంది? ఆ కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది. సో ఇక్కడ స్టేటస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది, ఈ కాంట్రాక్ట్ వాయిడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బి ఏమనుకున్నాడంటే వీటితో మనకు తలనొప్పి ఎందుకు అని చెప్పేసి వదిలేస్తే ఈ కాంట్రాక్ట్ ఏమవుతుంది? వ్యాలిడ్ అవుతుంది. లేదు, ఖచ్చితంగా వీడిని నా డబ్బులు నేను తీసుకోవాలనుకుంటే కనుక కాంట్రాక్ట్ ఏమవుతుంది? వాయిడ్ అవుతుంది. ఇది వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే వాయిడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ది స్టేటస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాయిడబుల్. వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే whenever there is a free consent is missing, the contract is going to be voidable. అందులోని ఈ కోఎర్షన్ లేకపోతే కాంట్రాక్ట్ ఏమవుతుంది అని చెప్పేసానంటే కాంట్రాక్ట్ ఈస్ వాయిడబుల్. అదే దట్ మే బి ఏ వ్యాలిడ్ ఆర్ వాయిడ్. ఈ వ్యాలిడ్ అవ్వాలా వాయిడ్ అవ్వాలా అనేది ఎలా డిసైడ్ అవుతుందండి? అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది పార్టీ. హూ ఇస్ ఎ పార్టీ? అగ్రీవ్డ్ పార్టీ. హూ ఇస్ ఎన్ అగ్రీవ్డ్ పార్టీ హియర్? హూ హ్యాస్ యాక్సెప్టెడ్? బి. బి అగ్రీవ్డ్ పార్టీ అవుతాడు. ఈ అగ్రీవ్డ్ పార్టీ బేస్ మీద ఆధారపడి ఉంటుందంట ఇక్కడ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలా వాయిడ్ అవ్వాలని. అందుకోసం ఈ కాంట్రాక్ట్ ఏమంటారు? వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే సార్, ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్. పార్టీ ఎవరైనా సరే ఏ గాని ఏ తరపున గోండాలను పెట్టాడు వాడు గాని అంటే ఏదో ఇక్కడ ఎవరు బి మీద గాని బి యొక్క రిలేటివ్స్ గాని థర్డ్ పార్టీ గాని ఎవరి మీదన్నా సరే ఈ యాక్షన్ అనేది అంటే కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ అనేది చేస్తే అక్కడ ఏమవుతుందంట? ఇట్ ఈస్ గోయింగ్ టు బి అండర్ కోయర్షన్. సార్ నెక్స్ట్ అది కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్. ఓకే, ఈ ఇండియన్ పెనల్ కోడ్ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ అంటే జనరల్ గా అయితే కనుక ఇండియన్ పెనల్ కోడ్ ఎక్కడ అప్లికబుల్ అవుతుందండి? ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ ఇండియా ఓన్లీ. ఓకే సార్, ఇది ఇండియాలోనే అప్లికబుల్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఏం చేసామంటే బిని శ్రీలంక తీసుకెళ్లిపోయి ఆ శ్రీలంకలో బెదిరించానంట. ఓకే, శ్రీలంక తీసుకెళ్లిపోయి శ్రీలంకలో బెదిరించానంట. మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయించాను. అలాంటప్పుడు ఇస్ ఇట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ వాయిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసానంటే ఇట్ ఈస్ స్టిల్ వాయిడబుల్ కాంట్రాక్ట్. ఎందుకు సార్ అని చెప్పేసానంటే ఇండియన్ పెనల్ కోడ్ అనేది ఇక్కడ డెఫినేషన్ లో ఏం చెప్పాడంటే ఇండియన్ పెనల్ కోడ్ ఎక్కడైతే అప్లికబుల్ అవుతుందో అక్కడ అని చెప్పట్లేదు. ఓన్లీ యాక్ట్ మనం ఏదైతే చేసామో అది దట్ షుడ్ బి ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ అని చెప్పేసి చెప్పాడు. సార్, ఇండియన్ పెనల్ కోడ్ శ్రీలంకలో అప్లికబుల్ కాదు కదా అని చెప్పేసి అంటే ఇండియన్ పెనల్ కోడ్ అక్కడ అప్లికబుల్ కాదు. కాకపోతే ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుందంటే అక్కడ అప్లికబుల్ అయ్యే ప్లేస్ లో చేయాలని చెప్పేస్తారు. యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్. ఇక్కడ ఇండియన్ పెనల్ కోడ్ లో ఎక్కడైతే మనకి ఇండియన్ పెనల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ పెనల్ కోడ్ మనకి లో చెప్పిన యాక్టివిటీ ఏదైతే ఉంటుందో యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ అవి చేయాలి. అది ఎక్కడ చేసినా పర్లేదు, ఇక్కడ కదా అమెరికాలో కాదు, శ్రీలంకలో కాదు, చైనాలో కాదు, ఎక్కడికి తీసుకెళ్లి చేసినా యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా దట్ విల్ కమ్ అండర్ ద కోయర్షన్. ఓకే, నెక్స్ట్ డీటైనింగ్, అన్లాఫుల్ డీటైనింగ్ అని చెప్పేసి అని అన్నారు.
సో ఇక్కడ కూడా సేమ్ డీటైనింగ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఎవరి పేరు మీద ఉండాలి అని చెప్పేసి అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ టు ద ప్రెజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్. ఓకే, ఏ అనేవాడు బి అనేవాడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏ అనేవాడు తన కార్ ని 50,000 కి సేల్ చేస్తానని చెప్పేసి అన్నప్పుడు బి ఇస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్. బట్ బి ఇక్కడ ఏం చేశాడంటే, నువ్వు కనుక నా కార్ కొనుక్కోకపోతే నీ కార్ ని నేను దగ్గర తీసేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏ అనేవాడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ కార్ ని ఈ బి యొక్క కార్ ని డీటైన్ చేస్తాను, నా కార్ 50,000 కి కొనుక్కోకపోతే కనుక అని చెప్పేసి అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ డీటైనింగ్, అది వీడి కారు, ఎవరి కారు, బి కార్ ని ఏ డీటైన్ చేయొచ్చా, చేయకూడదు. సో డీటైనింగ్ అది అన్లాఫుల్ డీటైనింగ్. ఓకే, అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద ప్రెజుడిస్. అంటే ప్రెజుడిస్ మీనింగ్ ఇస్ నథింగ్ బట్ హానికరం. అంటే వీడి ప్రాపర్టీని వీడికి అగనెస్ట్ గా, వీడి రైట్స్ కి అగనెస్ట్ గా వీడు ఏం చేస్తున్నాడు, డీటైన్ చేస్తున్నాడు. సో దాన్నే అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ టు ద ప్రెజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్. అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఎనీ పర్సన్ అంటే ప్రాపర్టీ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు బి, అది ఎవరిదైనా సరే ఎనీ పర్సన్ కి రిలేటెడ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని డీటైన్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతుందంటే దట్ ఈస్ గోయింగ్ టు బి అండర్ కోయర్షన్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ ఏమి ఉండాలి అంటే కనుక ద పర్పస్, మెయిన్ పర్పస్ ఈస్ టు the intention of causing the any person to enter into a contract. ఇక్కడ బి అనేవాడిని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేసే విధంగా మనం ఈ యాక్ట్స్ చేస్తే కనుక ఫస్ట్ వన్ ఈస్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్, సెకండ్ వన్ థ్రెటనింగ్ టు కమిట్ ఎనీ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్, థర్డ్ వన్ డీటైనింగ్, అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ ఎనీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎనీ పర్సన్. ఓకే, ఈ 4 యాక్టివిటీస్ లో ఏం చేసినా సరే అది ఏమవుతుందంటే దట్ ఈస్ coercion. ఓకే, ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ కోయర్షన్ మనం చూస్తే కనుక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే అక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ కోయర్షన్ లోకి రావాలి అని చెప్పేసి అంటే మనకి యాక్ట్ ఆఫ్ కోయర్షన్ మస్ట్ బి ఫోర్బిడెన్ బై ద ఇండియన్ పెనల్ కోడ్. అంటే ఇండియన్ పెనల్ కోడ్ లో తప్పు అని ఏదైతే చెప్తారో ఆ తప్పు అని చెప్పినవి మనం చేస్తే గనక అక్కడ ఏం అప్లికబుల్ అవుతుంది, ఇక్కడ కోయర్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సెకండ్ వన్, ద యాక్ట్ ఆఫ్ కోయర్షన్ మస్ట్ బి డన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ ద అదర్ పార్టీ టు ఎంటర్ ఇంటూ ఎ కాంట్రాక్ట్. ఖచ్చితంగా ఈ యాక్ట్ ఆఫ్ కోయర్షన్ వల్ల మాత్రమే, యాక్ట్ ఆఫ్ కోయర్షన్ అంటే ఏమొస్తాయి, యాక్ట్ ఆఫ్ కోయర్షన్ అంటే 4 ఆస్పెక్ట్స్ వస్తాయి. ఒకటి committing or committing, second one threatening to commit, threatening to commit. ఈ రెండు కూడా ఏంటి, యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్, యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్. థర్డ్ వన్ అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ ఫోర్త్ వన్ థ్రెటనింగ్ టు డీటైన్. ఈ రెండు దేనికి వస్తాయి, ప్రాపర్టీ. సో ఈ 4 యాక్టివిటీస్ వల్ల మాత్రమే అవతల కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయి ఉండాలి. ఏ వెళ్ళి వీని బెదిరించాడంట, నా కార్ని నువ్వు 50,000 కి కొనుక్కోవాలని చెప్పేసి అని ఇక్కడ బిని బెదిరించాడంట. బెదిరించినా సరే బి కొనుక్కోలేదు. బి ఎవరు, బాలయ్య బాబు. బాలయ్య బాబు ఎంత బెదిరించినా, ఎవరు బెదిరించినా సరే వాడికే రిస్క్. కాకపోతే బాలయ్య బాబు ఏం చేశాడు, ఈజ్ నాట్ థ్రెటన్. ఓకే, బి ఏ వచ్చి ఎంత బెదిరించినా సరే బాలయ్య బాబు కొనుక్కోలేదు మన కార్ని. సో కాబట్టి ఇక్కడ ఏమవ్వలేదు, ఇక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేదు. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకపోయినా కోయర్షన్ ఉంటుందా, ఉండదు. సో ఈ కేవలం ఈ యాక్ట్ ఆఫ్ కోయర్షన్ వల్ల మాత్రమే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయి ఉంటేనే ఇక్కడ కోయర్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే రైట్, ఇది కూడా ఎందుకు చేయాలి, అవతల పార్టీని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయాలనే ఉద్దేశంతో మనం ఏం చేయాలి, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయాలనే ఉద్దేశంలో కోయర్షన్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో there are 2 essential elements. One is act of coercion must be forbidden by Indian Penal Code.
And second one is the act of coercion must be done with the intention of causing the other party to enter into a contract. Next, there are some legal rules regarding coercion. ఎవరో స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు. ఈ స్పీకర్ ఆఫ్ చేసుకున్నాక డౌట్స్ ఉంటాయి కనుక తర్వాత అడుగుతుంది. ఓకే, there are some legal rules regarding coercion. Okay, first one is unlawful detaining or threatening. Threat of unlawful detaining any property amounts to coercion. Indian Penal Code may or may not be enforced at a place where coercion is committed. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అంటే మనం ఇండియన్ పెనల్ కోడ్ అక్కడ ఫోర్స్ లో ఉందా లేదా అనేది చూడం. అక్కడ ఏంటిది, మనం ఇండియన్ పెనల్ కోడ్ లో చెప్పిన తప్పు అని ఏదైతే చెప్తారో అది చేశారా లేదా అనేది మాత్రమే చూడాలి. ఓకే, నెక్స్ట్, యాక్ట్ ఆఫ్ కోవర్షన్ మే బి ఇనిషియేటెడ్ బై ఎనీ పర్సన్. దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. అంటే ఏ అనేవాడు పార్టీ టు ద కాంట్రాక్ట్ అయితే ఏ కాకుండా ఎవరైనా సరే వెళ్ళి అక్కడ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ అంటూ డీటైన్, అన్లాఫుల్ డీటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డీటైన్ అనేది ఎవరైనా సరే చెయ్యొచ్చు. దానివల్ల అవతలోడు కాంట్రాక్ట్ లో ఎంటర్ అయ్యేలా ఎవరు చేసినా సరే ఇక్కడ ఏమన్నట్టు కోయర్షన్ అనేది ఉన్నట్టు. ఎవరి మీదన్నా చేయొచ్చా? ఎస్, ఎవరి మీదన్నా చేయొచ్చు. నెక్స్ట్, ద కోయర్షన్ మే బి బై వే ఆఫ్ థ్రెటనింగ్ టు కమిట్ సూసైడ్. ఈసారి ఆస్పెక్ట్ ఏంటంటే కనుక ఏ అనేవాడు బి అనేవాడితో చెప్తున్నాడంట, నువ్వు కనుక కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వకపోతే నేనేం చేసుకుంటాను, చచ్చిపోతాను అని చెప్పేసి, అంటే సూసైడ్ చేసుకుంటాను నువ్వు కనుక నాతో కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వకపోతే అని చెప్పేసి. ఇది కూడా ఇలా బెదిరించడానికి కూడా ఇక్కడ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ అనేది బి మీద చేయలేదు. ఈసారి ఎవరి మీద చేసుకుంటున్నాడు, ఏ బి మీద కానీ, లేకపోతే బి యొక్క రిలేటివ్ మీద కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఇలా రోడ్డు మీద వెళ్తున్నాడు అని చెప్పాను కదా, ఆ థర్డ్ పార్టీ మీద కూడా చేయలేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరి మీద చేసినా సరే నార్మల్ గా ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో కవర్ అవుతుంది. కానీ ఇక్కడ చేసింది ఎవరి పేరు మీద, వాడి మీద వాడే చేసుకుంటున్నాడు. ఓకే, అంటే నువ్వు గనక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని చెప్పేసి తన మీద తానే సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం సూసైడ్ ఇస్ ఆల్సో అన్ యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్. కాబట్టి ఇక్కడ చనిపోతాను అని చెప్పేసి బెదిరించినా సరే వీని ఇక్కడ ఏమొచ్చినట్టంట, ఇక్కడ దెర్ ఇస్ ఏ కోయర్షన్. ఓకే, ఎందుకు కోయర్షన్ అయింది సార్ ఇది ఇక్కడ అని చెప్పేసి అంటే, ఆ సూసైడ్ చేసుకుంటాను అనేది ఎందులోకి వస్తుందంట, యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ లోకి వస్తుంది. కాబట్టి అది ఎవరి మీద చేయాలి, బి మీద చేయొచ్చు, బి యొక్క సన్ మీద చేయొచ్చు, లేకపోతే బి యొక్క థర్డ్ పార్టీ ఎవరి మీద చేయొచ్చు. తను ఇక్కడ ఏ అనేవాడు తన మీద తానే చేసుకుంటానని చెప్పేసి అన్నా బిని బెదిరించచ్చు. ఇక్కడ ఓన్లీ మనం చూడాల్సింది ఏంటంటే యాక్ట్ ఫోర్బిడెన్ బై ఇండియన్ పెనల్ కోడ్ అనేది జరిగి ఉండాలి. అది ఎలా జరిగి ఉండొచ్చు, ఏదర్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్. ఓకే, చేయడం కానీ చేస్తాను అని చెప్పేసి బెదిరించడం కానీ, ఏం చేసినా సరే ఏం జరిగినా సరే దట్ ఈస్ going to be under coercion. Okay, next important aspect, sir, what is the effect of coercion? Effect of coercion ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కోయర్షన్ వల్ల ఏమవుతుంది అనుకున్నాం, వాయిడబుల్ అంటే దట్ మే బి వ్యాలిడ్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఏంటంటే వాయిడ్ అవ్వచ్చు. వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది, వీడితో మనకి ఎందుకులే అని చెప్పేసి అని బి కనుక అనుకుంటే కనుక, పోతే పోయింది 50,000 పోయింది అని చెప్పేసి వదిలేసుకున్నాడు అనుకుంటే కనుక అక్కడ కాంట్రాక్ట్ ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుంది. లేదు నా డబ్బులు నాకు కావాలి ఇట్టి పరిస్థితుల్లోని అని చెప్పేసి అని బి కనుక కోర్టుకు వెళ్ళాడు అంటే కనుక అక్కడ కాంట్రాక్ట్ ఏమవుతుంది, వాయిడ్ అవుతుంది. కానీ హూ హ్యాస్ టు ప్రూవ్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా? ఎవరు ప్రూవ్ చేసుకోవాలి అంటే, కోర్ట్ ఆఫ్ లాలో ఎవరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే బి హ్యాస్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ ఏ కోయర్షన్.
నేను కోయర్షన్ వల్ల మాత్రమే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను, కోయర్షన్ లేకపోతే నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడిని కాదు అని చెప్పేసి అని బి హ్యాస్ టు ప్రూవ్. ఇఫ్ బి ఫెయిల్స్ అంటే ఇఫ్ బి ఫెయిల్స్ దట్ ప్రూవ్ దట్ ఇక్కడ కోయర్షన్ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయితే దెన్ ద కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒకవేళ బి కనుక ప్రూవ్ చేసాడు అనుకుంటే కనుక కాంట్రాక్ట్ ఏమవుతుంది, వాయిడ్. ఏమని ప్రూవ్ చేయాలి, he has committed or threatening to commit act forbidden by Indian Penal Code or unlawful detaining or threatening to detain any property అని చెప్పే ప్రాపర్టీ అని చెప్పేసి ప్రూవ్ చేస్తే దానివల్ల మాత్రమే నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను అని చెప్పేసి ప్రూవ్ చేస్తే దెన్ బి విల్ విన్ అండ్ ద కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి వాయిడ్. అదర్వైజ్ ద కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి వ్యాలిడ్. దానివల్ల ఇక్కడ కాంట్రాక్ట్ ఏమైంది, వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది అయింది. ఓకే, నెక్స్ట్ మనం సెక్షన్ 14 లో మనకి మాట్లాడుకున్నట్టు ప్రీ కన్సెంట్ అనే డెఫినేషన్ కి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళిపోతే అక్కడ రీజన్స్ ఏం చెప్పారంటే ఫస్ట్ రీజన్ కోయర్షన్ అన్నారు. వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ది కోయర్షన్. ఫస్ట్ వన్ కోయర్షన్, వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ది కోయర్షన్. సెకండ్ వన్ undue influence. Okay. Sir, what is undue influence? Normal ga influence anedi it may be a good or bad. Okay. We are all influenced by some persons. Okay, I am influenced by some Mahatma Gandhi inspiration ga తీసుకున్నాను, ఆయన ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాను, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాను అని చెప్పేసి మనం ఎలాగైనా మాట్లాడుకోవచ్చు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి. కానీ ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మీరు అనుకునే ఇన్ఫ్లుయెన్స్ కింద కాకుండా ఇక్కడ మనం ఏం చూడాలంటే దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఒకసారి కనుక అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినేషన్ చూస్తే కనుక మీకు ఏం చెప్తున్నాడు అని చెప్పేస్తానంటే the term undue influence means the contract is said to be induced by undue influence where the relations subsisting between the parties. First thing, definition lo first thing ఏమంటున్నాడు, relation subsisting between the party. పార్టీస్ మధ్య రిలేషన్ అనేది ఎలా సబ్సిస్ట్ అయ్యిందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది చూస్తారు. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వి నీడ్ టు కన్సిడర్ ఇస్ రిలేషన్. ఓకే, డెఫినేషన్. నెక్స్ట్, సబ్సిస్టింగ్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ సచ్ దట్ one of the parties is in a position to dominate the will of the other. Okay, second one is dominating the will. Okay, dominating the will of the other. And third one is uses that position to obtain an unfair advantage over the other. Okay, third one is usage of position to obtain unfair advantage. Okay, so definition is speaking about these things. అంటే ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ గురించి రాసుకున్నాం. ఒకసారి చూస్తే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనాలంటే కనుక అక్కడ పార్టీస్ మధ్య రిలేషన్ అనేది సబ్సిస్ట్ అయ్యి ఉండాలంట. ఇంతకుముందు కోయర్షన్ లో అలాంటిదేమన్నా ఉందా? కోయర్షన్ లో అలాంటిది ఏమి లేదు. ఏ అనేవాడు బి మీద కానీ, ఏ తరపున ఎవడైనా వెళ్ళి బి మీద కానీ, లేకపోతే బి మీదే కాకుండా బి యొక్క సన్ మీద కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఏ సంబంధం లేని థర్డ్ పార్టీ మీద కానీ కోయర్షన్ అనేది అప్లై చేయొచ్చు. కానీ undue influence definition itself speaking that there must be a relation between the parties, subsisting between the parties. అంటే ఇక్కడ undue influence అనేది ఏ అనేవాడు పార్టీ టు ద కాంట్రాక్ట్ మీదే అప్లై చేయాలని ద డెఫినేషన్ ఇస్ స్పీకింగ్ దట్. సో దేర్ మస్ట్ బి ఏ అనేవాడు బి అనేవాడి మీద ఇక్కడ
అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు అనాలి అంటే కనుక అక్కడ ఏముండాలి, ఏకి బికి మధ్య ఒక రిలేషన్ సబ్సిస్ట్ అయి ఉండాలంట. ఓకే, ద రిలేషన్ సబ్సిస్టింగ్ బిట్వీన్ ద పార్టీస్ ఎలా ఉండాలి అని చెప్పేసానంటే, one person is in a position to dominate the will of the other. ఓకే, అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలంట, ఒక పర్సన్ అనేవాడు ఇంకొక పర్సన్ యొక్క విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఉండాలంట. ఓకే, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ద పార్టీస్ మధ్య రిలేషన్ ఎలా ఉండాలంటే, ఏ అనేవాడు బి అనేవాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చేశాడు, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సార్ అని చెప్పేసి అని ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్య దెర్ షుడ్ బి ఫస్ట్ వన్ రిలేషన్. అండ్ ఆ రిలేషన్ ఎలా ఉండాలంట, సెకండ్ వన్ దట్ ఈస్ డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్. వన్ పార్టీ షుడ్ బి డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్. రైట్, దానివల్ల ఏం జరగాలి సార్, థర్డ్ ద యూసేజ్ ఆఫ్ ద పొజిషన్. వాడు ఆ పొజిషన్ ని యూజ్ చేసుకుని, అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద డామినేట్ చేసే పొజిషన్ ఉండాలి అన్నారు. ఆ పొజిషన్ ని యూజ్ చేసుకుని ఏం చేసి ఉండాలంట, అబ్టైన్ ఏం ఉండాలి, అన్ఫేర్ అడ్వాంటేజ్. ఈ కాంట్రాక్ట్ ద్వారా వాడు అన్ఫేర్ అడ్వాంటేజ్ పొంది ఉంటే కనుక అప్పుడు దేన్ని యూజ్ చేసుకుని వాడి పొజిషన్ ని, అంటే సుపీరియర్ పొజిషన్ ని, వాడు పర్సన్ ఇంకో పర్సన్ మీద డామినేట్ చేయగలుగుతున్నాడు అంటే కనుక, ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడి మీద డామినేషన్ చూపిస్తున్నాడు అంటే కనుక who is in a superior position. Okay, ఇక్కడ బి అనేవాడు లోవర్ పొజిషన్ లో ఉంటే కనుక, వీడు ఏ అనేవాడు సుపీరియర్ పొజిషన్ లో ఉంటే కనుక, ఏ అనేవాడు బి అనేవాడి మీద ఏం ఉపయోగిస్తాడంట, డామినేషన్ అనేది ఉపయోగిస్తాడంట. ఓకే, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, రిలేషన్షిప్ ఉందా లేదా, ఎస్, దేర్ మధ్య రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్ వేర్ one person dominating the will of the other, who is in a superior position and who is in a inferior position or lower position, and by using this superior position ఏం చేశాడంటే అబ్టైన్, దేనికి వాడాడంట, అన్ఫెయిర్ అడ్వాంటేజ్ పొందడానికి వాడాడంట. రైట్, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేసి అని అనుకుంటే మనం ఒకసారి చూద్దాం. ఏ అనేవాడు బాబా, ఓకే, బి అనేవాడు డివోటీ. ఓకే, వీడేంటంటే డివోటీస్ అందరూ కూడా నార్మల్ గా మనం చూస్తే కనుక డివోటీస్ అందరూ కూడా బాబా ఏం చెప్తే అది వింటారు. అంటే వీడేంటిది సుపీరియర్ పొజిషన్ లో ఎవడు ఉంటాడు ఇక్కడ, సుపీరియర్ పొజిషన్ లో బాబా ఉంటాడు. ఇక్కడ డివోటీస్ ఏ పొజిషన్ లో ఉంటారండి, ఇక్కడ లోవర్ పొజిషన్ ఆర్ ఇన్ఫీరియర్ పొజిషన్. ఇక్కడ బాబా ఏం చెప్తే అది ఈ పార్టీస్ ఖచ్చితంగా వింటారు. ఓకే, ఈ డివోటీస్ ఏం చేస్తారు, ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు ఏ అదే ఉద్దేశంలో ఏం చెప్పాడంటే, బి యొక్క ప్రాపర్టీ వచ్చి ఇక్కడ 10 lakhs ప్రాపర్టీ, 10 lakhs ప్రాపర్టీ. ఇక్కడ బాబా ఏం చెప్పాడంటే, వీడి ఇన్ఫ్లుయెన్స్ మీద బి బాబా మంచివాడు, వీడేం చెప్పినా కరెక్ట్ అని చెప్పేసి బి నమ్ముతున్నాడు. ఆ నమ్మకం మీద ఏం చేశాడంటే, బి నీ పాపాలన్నీ నాకు ఇచ్చే, ఈ పాపాలంటే ఆస్తులన్నీ నాకు ఇచ్చే, నువ్వేం చేస్తావు, యూ టేక్ పుణ్యం, నా దగ్గర నుంచి పుణ్యం తీసుకో అని చెప్పేసి అని చెప్పాడంట. చెప్పి ఇక్కడ ఏం చేశాడంటే 10 లక్షల ప్రాపర్టీని చాలా తెలివైనడు, బాబా చాలా తెలివైనడు. ఏంటంటే అక్కడ కన్సిడరేషన్ అనేది లేకపోతే కాంట్రాక్ట్ అనేది చెల్లదు అని చెప్పేసి అని ఏకి తెలుసు. అందుకోసం చెప్పేసి అని 10 లక్షల రూపాయల ప్రాపర్టీని ఏం చేశాడంటే ఓన్లీ 10,000 పే చేశాడు. ఇక్కడ ఎనీథింగ్ కన్సిడరేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఎస్, కన్సిడరేషన్ ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా, అంటే సమ్ వాల్యూ ఉంటే చాలు, అంతేగాని కంప్లీట్ గా ఫుల్ వాల్యూకి మనం ట్రాన్సాక్షన్ చేయగలదు అనేది ఆస్పెక్ట్. ఇక 10 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీని వీడు ఎంతకు తీసుకున్నాడండి, 10,000 రూపీస్ కి తీసుకున్నాడంట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, హూ ఈజ్ బై యూజింగ్ ద పొజిషన్, సుపీరియర్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ సుపీరియర్ పొజిషన్ ఉపయోగించుకొని ఇక్కడ ఇన్ఫీరియర్ పొజిషన్ లో ఉన్న వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎవరు చేశారు, డైరెక్ట్ గా బాబాయే చేశాడు. సో ఇక్కడ కాంట్రాక్టెడ్ పార్టీస్ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉందండి, ఇక్కడ హూ ఇస్ ఇన్ ఎ సుపీరియర్ పొజిషన్, హూ ఇస్ ఇన్ ఇన్ఫీరియర్ పొజిషన్.
ఈ రిలేషన్ ఉన్నప్పుడు ఇలాగ మనకి పార్టీ టు ద కాంట్రాక్ట్ మధ్య ఈ రిలేషన్ ఉండాలా సార్? ఎస్. ఇక్కడ సపోజ్ ఏ యొక్క డివోటీ సి అనేవాడు అప్పుడు ఉన్నాడు. ఓకే, ఏ సి మీదకి ఈ పొజిషన్ ఉపయోగిస్తే వీడికి అన్ని చెప్తే ఇలా పాపాలు వదిలేయండి, నాకు ఆస్తులు ఇచ్చేయండి, తక్కువ వాల్యూ తీసుకుని వదిలేసేయండి నాకు చెప్పేస్తానంటే సి వెళ్ళి బిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడంట. బిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడంట. వీడు వచ్చి ఇక్కడ ఏతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇక్కడ ఏ డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఏ యొక్క పర్సన్ చేత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీడు వెళ్ళి బి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బి వచ్చి ఇక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడంట. సార్ నాకు 10 లక్షల రూపాయల ఆస్తిని నేను మీకు 10,000కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. బి అంతటా బిఏ వచ్చి ఇక్కడ ఏం చేశాడు? ప్రాపర్టీని ఇచ్చేసాడు. ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్ట లేనట్ట అంటే ఫస్ట్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద డెఫినేషన్. సో డెఫినేషన్ లో ఏమన్నారు? ద పార్టీస్ మధ్య ఏముండాలన్నారండి? రిలేషన్షిప్ ఉండాలన్నారు. సో అంటే పార్టీస్ మధ్య రిలేషన్షిప్ ఉంది అండ్ వన్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. ఓకే, కానీ ఈ హ్యాస్ నాట్ యూటిలైజ్డ్ హిస్ పొజిషన్. వీడి పొజిషన్ ని వీడు ఎక్కడ యూజ్ చేయలేదు ఏ. ఓకే, ఎందుకంటే థర్డ్ పార్టీ హ్యాస్ యూజ్డ్ హిస్ పొజిషన్. బి అంతటి బిఏ వచ్చి తన యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసానంటే ఏ తన పొజిషన్ ని యూజ్ చేయలేదు. ఓకే, యూజింగ్ సచ్ పొజిషన్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. అంటే అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. 10 lakhs రూపాయలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 10,000 వస్తుంది అనుకుంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఏమున్నట్టండి? అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉన్నంత మాత్రం ఖచ్చితంగా అక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అని చెప్పేసి అంటే అక్కడ పార్టీస్ మధ్య రిలేషన్ అనేది మనం చూడాలి. అండ్ వాడు ఆ పొజిషన్ ఉపయోగించాడా లేదా అనేది కూడా మనం చూడాలి. బట్ హీ హాస్ నాట్ యూటిలైజ్డ్ సచ్ పొజిషన్. Even though he is in a dominating position, he is in an inferior position, he has not utilized his position. వాడు పొజిషన్ ఉపయోగించకుండా వీడు బి వచ్చి బి అంతా బిఏ వచ్చి ఏం చేశాడు? తన ప్రాపర్టీని 10 లక్షలు 10,000కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత బి కావాలనుకుంటే కనుక ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయొచ్చా అంటే వాయిడ్ చేయొచ్చా? నార్మల్ గా కాంట్రాక్ట్ ఏమవుతుంది అనుకున్నాం? ఏదర్ వ్యాలిడ్ లేదా వాయిడ్. ఈ రెండు అయ్యే అవకాశం ఉంటే కనుక దాన్ని ఏమంటాం? వాయిడ్. ఓకే, ఒక్కసారి కాంట్రాక్ట్ ని ప్రాపర్టీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాపర్టీని క్యాన్సిల్ చేసుకోవచ్చా అని చెప్పేసి అంటే ఓన్లీ అవైలబుల్ ఇస్ వాయిడబుల్ అయితే తప్ప హీ కెన్ నాట్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. కానీ వాయిడబుల్ అవ్వాలంటే కనుక అక్కడ ఏముండకూడదు? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, ఇక్కడ నార్మల్ గా కాంట్రాక్ట్ అనేది ఏదర్ వ్యాలిడ్ గానీ వాయిడ్ గానీ అవ్వాలి. ఇక్కడ వన్స్ వ్యాలిడ్ అయిన తర్వాత అది వాయిడ్ అవ్వాలంటే కనుక ఫస్ట్ అది ఏమై ఉండాలి? వాయిడబుల్ అవ్వాలి. వాయిడబుల్ అంటే ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్రీ కన్సెంట్ మాత్రమే అక్కడ ఏమవుతుందంటే అక్కడ వాయిడబుల్ అనేది అవుతుంది. ఫ్రీ కన్సెంట్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి? ఏదర్ కోయర్షన్ ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయాం. అందులో ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి అని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు సాటిస్ఫై ద డెఫినేషన్. డెఫినేషన్ లో చెప్పిన ఆస్పెక్ట్స్ మనం సాటిస్ఫై చేయాలి. ఆ డెఫినేషన్ లో ఏ ఆస్పెక్ట్స్ చెప్పారో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆస్పెక్ట్స్ అంటే సెక్షన్ 16 లో ఫస్ట్ వన్ దేర్ మస్ట్ బి రిలేషన్ బిట్వీన్ ద పార్టీస్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా? ఎస్, ఈజ్ ఏ సుపీరియర్ పొజిషన్, ఈజ్ ఏ ఇన్ఫీరియర్ పొజిషన్, బాబా అండ్ డివోటీ. ఓకే, ఇక్కడ ఏ అనేవాడు తన పొజిషన్ యూజ్ చేశాడు, డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్. ఎవరో బైక్ కొడుతున్నట్టున్నారు. జస్ట్ 1 minute. Okay. So రాజా కంటిన్యూ చేసుకోవచ్చు.
సో ఇక్కడ పార్టీస్ మధ్య రిలేషన్ అనేది దేర్ షుడ్ బి రిలేషన్షిప్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉండాలి అని. ఏకి బికి మధ్య రిలేషన్ ఉందా లేదా అని చెప్పేసి అంటే ఎస్, ఈజ్ ఏ బాబా అండ్ ఈజ్ ఏ డివోటీ అండ్ హూ ఇస్ ఇన్ డామినేటింగ్ పొజిషన్, బాబా ఇస్ ఇన్ డామినేటింగ్ పొజిషన్ అండ్ బి ఈజ్ ఇన్ లోవర్ పొజిషన్. ఇక్కడ ఏ అనేవాడు తన పొజిషన్ యూజ్ చేశాడా అనే క్వశ్చన్ వచ్చేసరికి ఏ యూజ్ చేయాల, ఎవరు యూజ్ చేశారు, ఏ తరపున సి యూజ్ చేశాడు. కానీ ఇక్కడ పార్టీ టు ద కాంట్రాక్ట్ మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమున్నట్టు కాదు, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నట్టు కాదు. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇక్కడ కాంట్రాక్ట్ ఏమవుతుంది, వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో అక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కాంట్రాక్ట్ ఏమవుతుంది అంటే ఫ్రీ కన్సెంట్ లేని చోట కాంట్రాక్ట్ ఏమవుతుంది, వాయిడబుల్ అవుతుంది. సో అక్కడ వాయిడబుల్ అనేది అవ్వదు. ఇక్కడ ఏ అనేవాడే బి మీద ఉపయోగిస్తే మాత్రమే అక్కడ ఏమవుతుంది, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే సార్, నెక్స్ట్. సో ఇక్కడ మనం ఖచ్చితంగా అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉండాలా సార్? ఎస్, ఏ అనేవాడు బి అనేవాడికి చెప్తున్నాడు అంట. ఏ అనేవాడు ఎవరంటే సపోజ్ పోలీస్ మ్యాన్. ఇక్కడ బి అనేవాడు ఎవరంటే నార్మల్ సిటిజన్. సార్ ఇక్కడ రిలేషన్ ఎలా ఉంది సార్? ఇక్కడ మీరు రిలేషన్ చూస్తే కనుక ఇక్కడ హూ ఇస్ ఇన్ సుపీరియర్ పొజిషన్, ఏ పోలీస్, ఎవరైనా ఇస్ ఇన్ లోవర్ పొజిషన్, సిటిజన్. మీరు చూస్తే కనుక పోలీసు తన పవర్స్ ను ఉపయోగించి సిటిజన్ ఏమంటున్నాడంటే నువ్వు నీ ప్రాపర్టీని అంటే ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీని నువ్వు నాకు 1 lakh కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి చెప్పాడంట. ఒకవేళ చేయకపోతే నేను నీ మీద కేసు వేస్తాను అని చెప్పేసాను, అంటే అన్నెసరీగా ఏదో కేసులో నేను ఇరికించేస్తాను అని చెప్పేసి చెప్పాడంట. ఇక్కడ పోలీస్ అన్నవాడు ఏ పొజిషన్ లో ఉన్నాడని చెప్పేసి చూస్తే కనుక సుపీరియర్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ బి అనేవాడు ఎలా ఉన్నాడండి, ఇన్ఫీరియర్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ వీడు ఏం చేశాడంటే ఏ అనేవాడు బి మీద ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏమని, ఇక్కడ నా పొజిషన్, వీడి పొజిషన్ ఉపయోగించుకుని, నేను ఎవరినో తెలుసు కదా పోలీస్ ని అని చెప్పేసి వాడి పొజిషన్ ఉపయోగించుకుని ఇక్కడ బికి ఏం చెప్పాడు, నువ్వు గనక నాతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకపోతే, ఇక్కడ 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 1 lakh ఇవ్వకపోతే నేను నీ మీద ఏం చేస్తాను, కేసు ఫైల్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. సో యూజింగ్ హిజ్ పొజిషన్, వాడి పొజిషన్ ఉపయోగించుకుని కాంట్రాక్ట్ లోకి వీడిని ఎంటర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. దాని ద్వారా ఏం పొందుదాం అనుకున్నాడు, అన్ఫేర్ అడ్వాంటేజ్. 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత తీసుకుంటున్నాడు, 1 lakh తీసుకుంటున్నాడు. అంటే అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందుదాం అని చెప్పేసి ఏదైతే అనుకున్నాడో అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందుదాం అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నట్టు, ఇక్కడ కండిషన్స్ అన్ని చూస్తే కనుక దేర్ ఇస్ మెసేజ్ రిలేషన్ బిట్వీన్ ద పార్టీస్. yes, there is a relation. And second one is using the dominating position, is dominating the other. One person is dominating the other's will. Okay, third one మీరు చూస్తే కనుక ఒక పర్సన్ ఇంకో పర్సన్ యొక్క విల్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఉన్నాడు. థర్డ్ వన్ ఏంటండి, మనకి యూజింగ్ దట్ పొజిషన్, వీడి పొజిషన్ ఉపయోగించి ఏం చేస్తున్నాడండి, అక్కడ అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది పొందుతున్నాడు. కాబట్టి ఈ 3 కండిషన్లు డెఫినేషన్ లో చెప్పిన 3 కండిషన్లు ఇక్కడ సబ్సిస్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నట్టు, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు. వేర్ దేర్ ఇస్ అన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఇస్ నో ఫ్రీ కన్సెంట్. సో ఫ్రీ కన్సెంట్ లేకపోతే కాంట్రాక్ట్ ఏమవుతుంది, వాయిడబుల్ అవుతుంది. వాయిడబుల్. ఓకే రైట్, వాయిడబుల్ అనుకుంటే ఇట్ మే బి వ్యాలిడ్ ఆర్ వాయిడ్. ఇప్పుడు బి వాంట్స్ దట్ టు ఇక కాంట్రాక్ట్ ని ఏం చేయాలనుకుంటున్నాడు, క్యాన్సిల్ చేసేయండి సార్, నా డబ్బులు, నాకు ప్రాపర్టీ నాకు ఇప్పించేయండి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు బి కనుక వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తే కనుక హీ కెన్ మేక్ ద కాంట్రాక్ట్ వాయిడ్. ఓకే, ఇక్కడ నార్మల్ గా పోలీస్ మ్యాన్ అనేవాడు 1 crore ప్రాపర్టీని 1 crore కే కొనుక్కున్నాడు అనుకోండి. 1 crore ప్రాపర్టీని 1 crore కే కొనుక్కున్నాడు అనుకోండి. అక్కడ ఏం లేనట్టు, అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది లేదు. మార్కెట్ వాల్యూ ఎంత, అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉందా లేదా అనేది చూడాలి. అక్కడ 1 crore మార్కెట్ వాల్యూ అనుకుంటే 1 crore పెట్టి కొనుక్కున్నాడు అనుకుంటే కనుక అక్కడ ఏమున్నట్టు, అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది లేనట్టు. అన్ఫేర్ అడ్వాంటేజ్ లేనప్పుడు అక్కడ ఏముండదు, కాంట్రాక్ట్ అనేది అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది లేకపోతే అక్కడ ఏం లేనట్టు అండి, ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. ఎందుకంటే డెఫినిషన్ స్పీకింగ్ దట్ దేర్ మస్ట్ బి అన్ అన్ఫేర్
advantage. Using that position, there must be an unfair advantage. So కాబట్టి ఒకటి మధ్య రిలేషన్ ఉండాలి, రెండు డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్, మూడు యూజింగ్ దట్ పొజిషన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా సరే అక్కడ ఏమున్నట్టు కాదు, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నట్టు కాదు. ఓకే రైట్. అక్కడ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే కాంట్రాక్ట్ ఏమవుతుంది, వ్యాలిడ్. ఒకవేళ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కాంట్రాక్ట్ ఈస్ వాయిడ్. ఇక్కడ మనం ఇంతకు ముందు కోవర్షన్ లో మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు ఏ అనేవాడు బి అనేవాడి మీద థ్రెటన్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్ చేశాడు అంటే కనుక అక్కడ ఏం జరుగుతుందండి, కోవర్షన్ ఉన్నట్టు. అంటే హూ హ్యాస్ టు ప్రూవ్ అంటే కోర్ట్ ఆఫ్ లాలో హూ హ్యాస్ టు ప్రూవ్ అంటే బి హ్యాస్ టు ప్రూవ్ అని చెప్పేసి చెప్పారండి. కానీ ఇక్కడ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ లో ఇక్కడ బి ప్రూవ్ చేసుకోగలదంట. బి వెళ్ళి జస్ట్ కేసు ఫైల్ చేస్తే చాలు. కానీ హూ హ్యాస్ టు ప్రూవ్ అంటే ఇన్ సచ్ సిచ్యువేషన్స్, ఒకటి రెండు సిచ్యువేషన్స్ చెప్పారంటండి. ఆ రెండు సిచ్యువేషన్స్ లోని ఏ హ్యాస్ సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు ప్రూవ్ చేసుకోవాలంట. ఫస్ట్ వన్ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిడ్యూషరీ రిలేషన్షిప్. ఇక్కడ వేర్ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ ఉన్నప్పుడు లేదా ఫిడ్యూషరీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ రెండు కనుక ఉన్నట్లయితే అక్కడ ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాడు కనుక సుపీరియర్ పొజిషన్ లో ఎవడైతే ఉన్నాడో వాడు ప్రూవ్ చేసుకోవాలంట కోర్ట్ ఆఫ్ లాలో. ఏమని, నా సుపీరియర్ పొజిషన్ ని నేను ఉపయోగించలేదు సార్ అని చెప్పేసాను. అంటే ఇక్కడ మా మధ్య రిలేషన్ లేదు, నేను వాడి మీద డామినేటింగ్ పొజిషన్, వాడి విల్ ని, వాడి యాక్సెప్టెన్స్ చేసే విల్ ని నేను డామినేట్ చేసే పొజిషన్ లో లేను, లేదా నేను నా పొజిషన్ ఉపయోగించుకోలేదు అండ్ అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందలేదు అని ఈ మూడిట్లో దేన్నైనా సరే ఇక్కడ లేదు అని చెప్పేసి మూడు కండిషన్లు ఉంటే అండ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఈ మూడిట్లో ఏదైనా లేదు అని చెప్పేసి అక్కడ ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట, సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు ప్రూవ్ చేసుకోవాలంట. ఇప్పుడు ఈ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ సిచ్యువేషన్, ఫిడ్యూషరీ రిలేషన్షిప్, ఈ రెండు ఉంటే కనుక, అలా ఈ రెండు కాకపోయిన సిచ్యువేషన్ లో అయితే కనుక బి హ్యాస్ టు ప్రూవ్. ఈ రెండింటి సిచ్యువేషన్ లో అయితే కనుక ఏ అనేవాడు సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా నార్మల్ గా ఎవరు ప్రూవ్ చేసుకోవాలంటే కనుక ఎవరికి వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు, ద వీకర్ పొజిషన్ లో ఉన్నవాడు, అంటే ఎవరైతే వాడు లాస్ అయ్యాడో వాడు హీ విల్ ఫైల్ ద కేస్. కానీ ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది ఇక్కడ డైరెక్ట్ గా అజంప్షన్ ఉంటది అనమాట. అజంప్షన్ అంటే ఇక్కడ సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు ఖచ్చితంగా మోసం చేసి ఉంటాడు అని చెప్పేసి తీసుకుంటారు. అది ఎక్కడ అంటే ఓన్లీ ఇన్ 2 సిచ్యువేషన్స్. ఫస్ట్ వన్ ఇస్ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ అండ్ సెకండ్ వన్ ఇస్ ఫిడ్యూషరీ రిలేషన్షిప్. ఈ రెండు కేసెస్ లోని ఏమని తీసుకుంటారంట, ఇక్కడ సుపీరియర్ పొజిషన్ లో ఉన్నవాడు ఖచ్చితంగా వీడిని మోసం చేసి ఉంటాడు అని చెప్పేసి తీసుకుంటారంట. అలా తీసుకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే, అలా తీసుకోకూడదు అని చెప్పేసానంటే ఏంటి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఈ రెండు ఉండకూడదు. సార్ వాట్ ఈస్ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ అండ్ వాట్ ఈస్ ఫిడ్యూషరీ రిలేషన్షిప్. సో ఇక్కడ ఈ రెండు లేకపోతే బి హ్యాస్ టు ప్రూవ్, ఈ రెండు ఉంటే ఏ హ్యాస్ టు ప్రూవ్ కోర్ట్ ఆఫ్ లా దట్ నేను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదు సార్ అని చెప్పి ఏ ప్రూవ్ చేసుకోవాలంట. ఓకే, ఎక్కడెక్కడ రియల్ అండ్ అపరెంట్ అథారిటీ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న ఎవరైనా సరే అక్కడ ఏం ఉపయోగిస్తారండి, రియల్ అండ్ అపరెంట్ అథారిటీ. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే బికి, నువ్వు గనక నాకు నీ ప్రాపర్టీని 1 lakh నాకు అమ్మకపోతే నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెడతాను అని చెప్పేసని. హూ ఇస్ ఇన్ ఏ పొజిషన్ టు హ్యావ్ ఫైల్ ద కేస్ లైక్ పోలీస్, ఐటీఓ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్ గవర్నమెంట్ పొజిషన్స్ లైక్ కలెక్టర్, ఇలా ఎవరైనా సరే ఉంటే కనుక అక్కడ ఏమున్నట్టంట, రియల్ అండ్ అపరెంట్ అథారిటీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టంట. రైట్ సార్, మరి ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్పేసానంటే వేర్ దేర్ ఇస్ ఏ ట్రస్ట్. ఇక్కడ ఫస్ట్ దానికి రియల్ అండ్ అపరెంట్ అథారిటీ ఎక్కడ ఉంటుందండి, హూ హ్యాస్ ద పవర్స్. ఓకే, ఎవరికైతే పవర్స్ ఉంటాయో అంటే బై యాక్ట్ కానీ, బై గవర్నమెంట్ కానీ, బై కాన్స్టిట్యూషన్ కానీ వాడికి పవర్స్ అనేవి ఉంటాయో వాడిని రియల్ అండ్ అపరెంట్ అథారిటీ అని చెప్పేసి అని అంటారు. ఎక్కడైతే ట్రస్ట్ అండ్ చార్జ్ అనేది ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఫిడ్యూషరీ రిలేషన్షిప్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే నమ్మకం. అంటే ఇప్పుడు ఏ అనేవాడు టీచర్,
ఓకే, బి అనేవాడు స్టూడెంట్. బి స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఆ టీచర్ చెప్పింది ఎప్పుడు కూడా కరెక్ట్ అని చెప్పేసి అని అనుకుంటాడు. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఏ అనేవాడికి బి అనేవాడికి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే ఫిడ్యూషియరీ రిలేషన్షిప్, ట్రస్ట్ అండ్ చార్జ్. ఇక్కడ ఎలాగంటే బి ఏమనుకుంటాడు, ఏ ఆల్వేస్ రైట్ అని చెప్పేసి, నేను ఏం చెప్పినా కరెక్ట్ అని చెప్పేసి అని వాడు నమ్మకం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ రిలేషన్ అనేది బేస్డ్ ఆన్ ట్రస్ట్ ఉంటే కనుక అక్కడ ఏమున్నట్టంటే ఫిడ్యూషియరీ రిలేషన్షిప్. సో ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నేను సపోజ్ నేను టీచర్, మీరు స్టూడెంట్, నేను మీ దగ్గరికి మీరు చెప్పానంటే ప్రాపర్టీ మీకు 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ నేను 1 lakh కి తీసేసుకున్నానంట. తీసేసుకుంటే తర్వాత మీకు రియలైజేషన్ వచ్చి మీరు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తారంట. కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టులో జడ్జి గారు ఏమడుగుతారంటే, మీరు ఎవరంటే మీరేం చెప్తారు, స్టూడెంట్ అంటారు. మీరు ప్రాపర్టీ ఎవరికి అమ్మారంటే ఏమంటారు, సార్ మా టీచర్కి అమ్మాము అని చెప్పేసి అని అంటారు. అప్పుడు కోర్టులో జడ్జి గారు మిమ్మల్ని అడగరు, నన్ను అడుగుతారు. ఏమని, మీరు మీ పొజిషన్ ఉపయోగించుకొని ఇక్కడ డామినేట్ చేయలేదు అని మీరు మీకుగా ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి అని ఈయన అడుగుతారంట. అంటే నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను కనుక ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను అనుకోండి, అలాంటప్పుడు మీ ప్రాపర్టీ మీకు ఇచ్చేయమని చెప్పేసి మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చెల్లదు అని చెప్పేసి అని చెప్తారు. ఒకవేళ నేను ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, నా పొజిషన్ నేను యూజ్ చేయలేదు, ఇక్కడ నేను అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందలేదు, నేను మీ మీద డామినేషన్ చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అంటారు. అదర్వైజ్ మీరు ఇంకా ప్రూవ్ చేసుకోగల, మీరు కేసు వేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీరు విన్ అయిపోయినట్టే. నేను కనుక ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఎవరు విన్ అయినట్టు, మీరు విన్ అయిపోయినట్టే. ఓకే, అలాంటిది ఎక్కడ ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ ఫిడ్యూషియరీ రిలేషన్షిప్. ఇంకొక చోట ఎక్కడ ఉంటుంది, రియల్ అండ్ అపరెంట్ అథారిటీ కేసులో మనకి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఏమున్నాయని చెప్పేసి చూస్తే కనుక ఇక్కడ మనకి వన్ పార్టీ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద డామినేట్ చేసే పొజిషన్ లో ఉండాలి. డామినెంట్ పార్టీ మస్ట్ యూజ్ హిస్ సుపీరియర్ పొజిషన్ టు అబ్టైన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అంటే రెండు వాడి పొజిషన్ ఉపయోగించి వాడు ఏం చేసి ఉండాలి, అక్కడ అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందుండాలి. డామినేటింగ్ పార్టీ మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ an unfair advantage over the weaker party. అంటే ఫస్ట్ రిలేషన్షిప్, తర్వాత డామినేటింగ్ ద విల్ ఆఫ్ ది అదర్, థర్డ్ వన్ ఈస్ అన్ఫేర్ అడ్వాంటేజ్. ఈ మూడు ఉంటే కనుక అక్కడ ఏమున్నట్టు, దెర్ ఇస్ ఎ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నట్టు. దట్ ఈస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. What is the effect of undue influence is contract is going to be voidable. Voidable means either it may be a valid contract or it may be a void contract అనేది కావచ్చు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ఫస్ట్ వన్ కోయర్షన్ అండ్ సెకండ్ వన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఇందులోని ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ లో మనం చెప్పుకున్నాం. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, మీ స్పీకర్ ఒక్కొక్కరికి ఆన్ చేసి అడగండి. సార్ పరదర్శి ఉమెన్ గురించి వస్తే చెప్పండి. ఓకే, ఇక్కడ ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అంటే దేని మీద బేస్ అయి ఉంటుందంటే కనుక ట్రస్ట్ అంటే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇక్కడ పారదర్శిని ఉమెన్ అంటే ఇట్స్ లైక్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో, కొన్ని రూరల్ ప్లేసెస్ లో ఏంటంటే కనీసం ఈ ఆడవాళ్ళు బయటకు కూడా వచ్చి కాంట్రాక్ట్ లోకి బయటకు రారమ్మా. ఓకే, వాళ్ళు బయట వాళ్ళకి ఎవరికి కూడా మొక్కలు కూడా చూపించారు. వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఒక పర్సన్ అపాయింట్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు వీళ్ళ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు బి అనేవాడిని ఏ అనే ఆవిడ అపాయింట్ చేసుకుంది అంటూ అనుకుంటే కనుక ఈవిడ ఈయనతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుందంటే ఇతను ఏం చెప్తే అదే తెలుస్తుంది ఈవిడికి. ఎందుకంటే బయట ప్రపంచం గురించి వీళ్ళు ఎవ్వరికి ఏం తెలియదు పారదర్శన ఉమెన్ అంటే కనుక. అలాంటప్పుడు బి అనేవాడు ఏం చెప్తే అదే తెలుసు. అలాంటప్పుడు ఎవరు నమ్మింది, బిని నమ్మారు. సో బిని నమ్మి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా హూ ఇస్ ఇన్ సుపీరియర్ పొజిషన్, బి అనేవారు సుపీరియర్ పొజిషన్ లో ఉన్నట్టు, ఏ అనేవాళ్ళు ఇన్ఫీరియర్ పొజిషన్ లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ దేని బేస్ చేసుకున్నది, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ట్రస్ట్ ని బేస్ చేసుకుని ఉంది. ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఏ హాస్ పుట్ హిస్ టోటల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ బి. సో కాబట్టి ఇక్కడ పారదర్శిని ఉమెన్ కి, ఇక్కడ వీడు అపాయింటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అపాయింట్ చేసుకున్న పర్సన్ కి మధ్య ఏ రిలేషన్ ఉన్నట్టు, ఫిడ్యూషియరీ రిలేషన్ అనేది ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మూర్తి సార్కి మీకు అర్థం అవుతుందో అర్థం అవట్లేదో అనే డౌట్ ఉందంట, అందుకే ప్రెసెంట్ క్లాస్ ఆపారు. ఒక్కసారి మీరంతా కూడా అన్మ్యూట్ చేసి అర్థం అవుతుందో అర్థం అవట్లేదో అని ఒకసారి చెప్పండి అన్న. మూర్తి సార్ ఇంటర్ అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. క్లియర్ గా ఉంది సార్. మూర్తి సార్ అర్థమవుతుంది సార్. క్లారిటీగా ఉంది సార్. ఒకసారి అందరూ కూడా వీడియోస్ అన్మ్యూట్ చేసి సార్ థమ్స్ అప్ ఒకసారి చూపించండి. మీ థమ్స్ ఒకసారి చూపించండి అందరికి. స్లోగా ఉంటుంది. సో నన్ను అయితే అందరికీ అర్థం అవుతుంది కదా, మనం ఇలా కంటిన్యూ అయిపోవచ్చా? ఒక 2 days ఇలా కంటిన్యూ అయితే కనుక మన స్టార్ట్ కూడా ఇలాగే చెప్పుకోవచ్చు. ఓకే సార్. రేపు ఎన్నింటికి పెడదానన్నా క్లాసు? 11. మూర్తి సార్ మీరు ఎన్నింటికి తీసుకుంటారా క్లాస్? చెప్పు టైమింగ్ చెప్పు. ఈ టైంలో తీసుకుంటా 1 hour 2 hours? పొద్దున 1 hour, ఈవినింగ్ 1 hour తీసుకుంటా. ఓకేనా? ఓకే సార్. కనబడుతుంది అందరికి? అందరికి కంఫర్ట్ ఉంది కాబట్టి క్లాస్ టైమింగ్స్ పెంచాం.
ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా టైమింగ్స్ కూడా పెంచుదాం. ఓకే సార్. ఓకేనా? ఒకసారి వాట్సాప్ లో ఫీడ్బ్యాక్ పెట్టండి అందరూ కూడా. లాగౌట్ అయిపోండి, వాట్సాప్ లో ఫీడ్బ్యాక్ పెట్టండి. బాయ్. బాయ్ సార్. సార్ టుమారో క్లాస్. బాయ్ సార్. అదిగో నాన్న బోర్డు మీద కనబడుతుంది రాసింగ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కనబడిందా? ఎస్ సార్. స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే సార్. ఓకేనా? టాటా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. బ్యాగ్ వచ్చేసి